హాయ్ అండి. సేమియా ఉప్మా ఎలా తయారు చేయాలో నేర్చుకుందాము. ఫస్ట్ బాండి పెట్టాలి. బాండి వేడైన తర్వాత సేమియాలు పోయాలి. మనకు కావాల్సినంత పోసుకోవాలి. పోసి గెలుపుతూ ఉండాలండి రెడ్ అయ్యేంత వరకు. ఇవి ఏగుతూ ఉన్నాగా పక్కన వేడి నీళ్ళు పెట్టుకోవాలి. ఎందుకంటే ఇవి ఏగినమ్మడే దాంట్లో వేయాలి. వేస్తే అవి ఉడుకుతుంటాయి. మీరేం టిఫిన్ చేస్తున్నారు మార్నింగ్ కామెంట్స్ చేయండి. మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. మీరు చూస్తున్నారు అని మాకు క్లారిటీ వస్తుంది కామెంట్స్ చేస్తే. ఏమన్నా సరిగ్గా చేయకపోయినా కామెంట్ చేయండి. వేడయ్యాక బాగా కొంచెం ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేస్తే అతుక్కోదు. ఆయిల్ వాటర్లో వేయాలి, సేమియాలో కూడా వేయాలి. సగం వేయాలండి ఆయిల్. తర్వాత కొద్దిగా సాల్ట్ వేయాలి. ఉత్తవే ఉడికితే చప్పగా అనిపిస్తాయండి, అందుకే కొంచెం వేయాలి. తర్వాత ఇది కొంచెం వేగినాక ఇందులో కూడా ఆయిల్ వేయాలి. వేగాలండి ఇంకా. సేమియా ఉప్మా ఏంది అందరికి వచ్చు కదా అనుకుంటారేమో. కొంచెం డిఫరెంట్గా చేస్తానండి, అందుకని. కొందరికి ముద్దగా వస్తుంది, కొందరికి బాగా రాలేదు, అది ఇదని చెప్తుంటారు కదా. అట్లా కాకుండా పొడి పొడిగా ఎలా రావాలో అనేది నేర్చుకున్నాము. పొడి పొడిగా రావాలంటే బాగా ఎర్రగా వేగాలండి. ఎర్రగా వేగితే పొడి పొడిగా వస్తుంది. వాటర్లో కూడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోకపోతే ముద్ద అవుతుంది. ఎర్రగా కాకపోతే ముద్ద అవుతుందండి. ఎర్రగా కావాలి. కొంచెం రెడ్గా అయినాక ఆయిల్ వేసుకోవాలి. అట్లా అయితేనే ముద్ద కట్టదు, పొడి పొడి వస్తుంది. మరి బాండి మందం ఉంటుందండి, తొందరగా వేడి కాదు. మందం ఉన్నదైతేనే సేమియాలు మనం అది చేసుకునేటప్పుడు గట్టిగా అతుక్కోకుండా మంచిగా వస్తుంది. పలుచగా ఉన్నదైతే దబ్బున మాడిపోతుంది. మందంగా ఉన్నది పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని మొత్తం కలపాలి. మంచిగా కలిపితే ఆయిల్ వేసినప్పుడు తొందరగా రెడ్ అయిపోతాయి. చూడండి పొడి పొడిగా ఎట్లా అనిపిస్తుంది.
అది పల్లెటూరులో కొంచెం కరెంటు ప్రాబ్లం ఉంటుందండి. ఇక్కడ చూడండి వాటర్ కూడా వేడైనాయి. వాటర్లో వేసేయడమే. వాటర్లో వేసుకోవడమే అండి. ఒక్కసారి కలుపుకొని వదిలిపెట్టాలి, అదే ఉడుకుతుంది. ఒక 5 నిమిషాలు అయితే సరిపోతుందండి, మెత్తగా ఉడుకుతిపోతుంది. ఇందులో ఆయిల్ వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. సేమియా ఉప్మాకి కొద్దిగా ఎక్కువనే పడుతుందండి ఆయిల్. కొద్దిగా పోపు ఇచ్చినాము. తర్వాత పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, మనకు సేమియాలు వేగడము, వాటర్ హీట్ కావడమే మనకి టైం పడుతుంది. ఇది తొందరగానే అయిపోతుంది. పసుపు గిట్ట ఏం వేసుకోకూడదు. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. అందులో వేసినాం కానీ చూసి ఇందులో వేసుకోవాలి. కొద్దిగా ఉడకాలండి. అంతలోపల మనము ఒక సగం చెక్క నిమ్మకాయ పిండుకోవాలండి. నిమ్మకాయ పిండుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి, బాగుంటుంది. పుల్ల పుల్లగా, కారం కారంగా, సగం టేబుల్ స్పూన్లు కారం వేయాలి. ఇలా ఉడకాలండి. అవి వేయకూడదండి సేమియా ఉప్మాలో. పల్లీలు, అవి మినపప్పు, శనగపప్పు అన్నీ వేస్తారు కొందరు. అవన్నీ వేసుకోకూడదండి. అవన్నీ వేసుకుంటే పండ్ల కింద అది పడుతుంటే అదో టేస్ట్ ఇదో టేస్ట్ వస్తుంటుందండి. నాకు ఏమి ఇష్టం ఉండదు, ఎట్లాగే ఇష్టం, బాగుంటుంది. నాకైతే ప్లెయిన్గానే ఇష్టం అండి. ఒక జాలి గిన్నె తీసుకొని జాలి గిన్నెలో ఇలా వడగట్టుకోవాలి.
ఇలా అయ్యిందాన్ని తీసుకొచ్చి దీంట్లో వేసేయడమేండి. చూడండి పొడి పొడిగా వేస్తూ ఉందో. ఇలా ట్రై చేయండి ఒకసారి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.